ఒక్క ఏడాది కాదు, 2 ఏళ్ళైనా సరే నిలవ ఉండేది. ఎంతో రుచిగా ఉండేది. అయినా ఆంధ్ర స్పెషల్, అందులోనూ ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాల స్పెషల్ బెల్లమావకాయ. దీన్నే ఎండావకాయ అని కూడా అంటారు. అయితే ఇది కొంచెం శ్రమతో కూడుకున్న వ్యవహారమే, అంత సులభం అయితే కాదు. దీని కొలతలు, పద్ధతి, తయారీ విధానం ఇదంతా కావాలంటే మన ఛానల్ పేరు కింద ఉన్న ప్లే బటన్ని క్లిక్ చేస్తే మీకు ఆ వీడియో వస్తుంది. ఈరోజు ఏంటంటే పెసరపిండి చేద్దామని చెప్పి ఒక చిన్న గ్లాసుడు పెసరపప్పు బాగా ఎండలో పెట్టాను. పొద్దున 9 నుంచి ఇంచుమించు 11:30 వరకు అలా గోడ మీద ఎండలో పెట్టాను అనుకోండి. ఆ తర్వాత అది గ్రైండ్ చేశాను, ఎందుకంటే అన్నంలోకి అనమాట. అది బాగా ఎండాక మిక్సీలో వేసి ఇలా పొడిలా చేసుకున్నాను. ఈ పొడిలో కారం కలపకుండా ఉంచుకుంటే మనకి ముఖానికి కూడా ఉపయోగపడుతుంది. పాలు కానీ రోజ్ వాటర్ కానీ ఉపయోగించి ఇది మిశ్రమం తయారు చేసుకోవచ్చు ముఖానికి. ప్రోటీన్ అవసరమైనంత తీసుకోవాలని మా పిల్లలు చెప్తుంటారు, కానీ నేను ఆ మాట వినను. ఎక్కువ తినలేం కదండి, అందుకే కూర చేసుకోలేనప్పుడు ఇలాంటి పద్ధతులు ఫాలో అయిపోతుంటానన్నమాట.